తేజకి, భువనచంద్రకి, అనంత రామ శాస్త్రికి, జోగయ్య గారికి, సాహితికి, వెన్నెలకంటికి, ఇప్పటి వాళ్ళ కందశ్రీకి అందరికీ కూడా స్ఫూర్తి ప్రదాతగా ఉండేటువంటి ప్రజ్ఞాశాలి ఆచార్య సి నారాయణ రెడ్డి గారు. ఆయన యొక్క 50 ఏళ్ల సినీ గీత చరిత్రను ఇవాళ మనం చూస్తున్నాం అని చెప్పంటే వారు తెలుగువారు కావడం మనం అందరం చేసుకున్నటువంటి అదృష్టంగా సంభావిస్తూ ఒక జ్ఞానపీఠ పురస్కార గ్రహీతైనటువంటి ఆచార్య సి నారాయణ రెడ్డి గారికి అందించేటువంటి నీరాజనం ఇవాళ కిన్నెర వారు సమర్పిస్తున్నారంటే మనం అందరం కూడా గర్వించేటువంటి రోజు. చక్కటి వ్యాఖ్యాత, తొలి ఆవుపైమో అన్నారు ఆయన. ఇంగ్లీష్ లో ఫస్ట్ రౌన్నారు వినబోతున్నారు. ఏ పాటకు ఆ పాట చాలా గొప్పనైనటువంటి పదాల పోహలింపు ఆ మహానుభావుడి చేతిలో అలా కలంలో గలంలో నడిచింది. లేకపోతే పౌరాణికంలో ఉండేటువంటి పాట గాని, జానపదంలో ఉండేటువంటి పాట గాని, చారిత్రకంలో ఉండేటువంటి పాట గాని, సాంఘికంలో ఉండేటువంటి పాట గాని, అది విషాద గీతం గాని, విలాప గీతం గాని, ప్రణయ గీతం గాని, యుగల గీతం గాని ఆచార్య సి నారాయణ రెడ్డి గారి కళ నుండి వచ్చినటువంటి స్థితి చూసిన తర్వాత ఇంతదాకా మనం అనుభవించాం. మళ్ళీ నా మాటల్లో చెప్పడం అంత బాగుండదు. కొందరు మాత్రమే చక్కగా మాట్లాడగలుగుతారు. మాటల వీణ మీద పాటను పలికించగలిగేటువంటి ప్రజ్ఞాశాలి ఆచార్య సి నారాయణ రెడ్డి గారు. నిలువెల్లా లయ ఉండేటువంటి వాడు సినారే. మనం అందరము ఇవాళ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే సినీ జగత్తులోకి వెళ్తాడు కాబట్టి ఆయనను సినారే అన్నారేమో గాని నిజానికి ఆయనను సినారే అనకూడదు, ఎస్ నారాయణ రెడ్డి అనాలి. వారి పేరు, ఇంటి పేరు సింగిరెడ్డి. సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారిని సి నారాయణ రెడ్డిగా ఎట్లా అన్నారు అని చెప్పంటే ఆ రోజుల్లో నిజాం నవాబు పరిపాలించేటువంటి రోజుల్లో స్కూల్లో జాయిన్ అయినప్పుడు అక్కడ ఉండేటువంటి స్కూల్ మాస్టర్ కి ఉర్దూ తప్పిస్తే దక్కింది రాదు. సింగిరెడ్డి అని చెప్పంటే సీతోని మొదలు పెట్టేసేసి సింగిరెడ్డి అని రాసేసి సి నారాయణ రెడ్డి అనిపించాడు. వాడికి పాపం అప్పుడే దూరదృష్టి ఉన్నట్టుంది కావచ్చు. సినీ జగత్తులోకి వెళ్ళేటువంటి సినారే ఇలా మూసీ కినారేలో జ్ఞానపీఠాన్ని పొందుతాడు అనేటువంటి అభిప్రాయంతో కావచ్చు మనకందరికీ సినారేలాగా నిలబడ్డాడు. 80 ఏళ్ల ప్రాయంలో కూడా ఈనాటికి ఆ రూపం, ఆ గాంభీర్యం, ఆ క్లాసుల్లో నుంచి కూడా వచ్చి వినడానికి కోసం చెప్పని ఉళ్ళునేటువంటి స్థితిలో మంచి పేరున్నటువంటి ఆచార్యులుగా ఉంటూ తెలుగు కవిత్వాన్ని తెలుగు విద్యార్థులకు కాకుండా ఇతర విద్యార్థులకు కూడా ఆనందకరంగా, ఆహ్లాదకరంగా, అనుభూతిపరంగా చెప్పినటువంటి సినారే సినీ కవిత్వాన్ని కూడా అంత అందంగా, అంత ఆహ్లాదకరంగా, అంత అనుభూతిపరంగా మనకు అందించారు. అందిస్తూనే ఆయన అందించినటువంటి ఒక స్ఫూర్తి ఇవాటికి కూడా చాలా గొప్పది. ఏంటంటే ఈయన వాడేంత వరకు కూడా రాస్తూనే ఉంటాడు అనేటువంటి విషయాన్ని తన పట్ల తాను సార్థకం చేసుకుంటూ సంవత్సరానికి ఒక గ్రంథాన్ని తీసుకొచ్చి 80 సంవత్సరాల ప్రాయంలో కూడా 80 గ్రంథాల గ్రంథకర్తగా ఉండేటువంటి ఆచార్య సి నారాయణ రెడ్డిగా మనందరం కూడా ఒక స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాల్సినటువంటి రోజుగా దీన్ని సంపాదిస్తూ మిమ్మల్ని స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇది అధ్యక్షుడిగా నా అభ్యర్థన.